Welcome to Hrishi's Fantasy World. Hello friends, how are you? నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతుందా. ఒకనొక ఊర్లో ఒక చేపల పట్టేవారు అట్లే వాళ్ళ వైఫ్ ఉండే జీవిస్తుండ్రే. ఒక దినము వాళ్ళ సముద్రం పోయి అంటే ఎత్తుకొని అనకు గోల్డెన్ ఫిష్ ఇచ్చా. నన్ను ఇస్తే నీకు ఆకుకూర కావాలా వంట తింటాయని మాట ఇచ్చా. అనకి ఇంటికి పోయి వాళ్ళ భార్య అడిగే ఇట్లా అంట నాకు చాలా భోజనం చెప్పు, చాలా భోజము కావాలా అని అరుగు అన్నంట. అనకు వరపోయి అట్లా అరుగునంట. అనకి ఇచ్చా అట్లే నాకు ఒక భవనం కావాలంట పెద్ద అట్లా అన్నదంట. అనకు అడి ఇచ్చా. అనక్క నిద్రపోతానంట బెడ్ మీద. అనక్క ఎండ వచ్చేసిందంట, నిద్రపోయినంట. దానికి నేను ఈ పుట్టింటికి వెళ్ళేసాను, దానికి ఎండ లేకుండా చేయని కోరుకోమని చెప్పినంత. కోరుకుని ఎండలేదంట. అనక్క చంద్రుడు కూడా ఇష్టపడిందంట. చంద్రుడు కూడా నేను పుట్టింటికి ఎక్కడికో వెళ్ళిస్తానని అన్నంట. దానికి ఆ చంద్రుడు కూడా లేకుండా నన్ను భార్య చంద్రుడు ఏమీ లేకుండా ఉండే లోకానికి పంపించేసింది. నాకు భార్యనే కావాలా, ఇంకేం వద్దు నాకు అంటే మామూలుగా వేసేసి నన్ను అరగనంట. అయ్యప్ప అనక్క అంతా మామూలుగా అయిపోయానంట. అంతే కదా. దీన్ని బట్టి ఏమర్థమయ్యా మీకు, మీరెవ్వరూ వేరే వాళ్ళ వస్తువుల దగ్గర ఆశ పడకూడదు అనకు మీరే బాధపడతారు. దీన్ని బట్టి ఇది అర్థమైంది కదా. పార్ట్ 2 లో ఇంకొక చెప్తాను.